చిన్న సాక్ష్యం. కంద్రాల్లో చిన్న చెట్టు మందిరం కట్టబడుతుంది. అది చాలా మంది దగ్గర స్థలం అడిగాము రెంట్, కానీ మరి ఖాళీ ఉన్న స్థలాలన్నీ కూడా మేము అడిగాం. దేవుని పని కొరకు మీరు ఇవ్వండి, మీరు ఉత్తినే వద్దు, దానికి ఎంత కావాలన్నా రెంట్ కావాల్సి వచ్చినా డబ్బులు రావాల్సి వచ్చినా మేము ఇస్తా ఉన్నాం. కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఒక అన్యుడు రైతు ఇచ్చాడు. ఒక చెప్పండి, అన్యుడు రైతు ఇచ్చాడు. అద్భుతం ఏంటంటే ఆయనకి నేను తెలియదు. మేము ఆ రైతు అడగడానికి నేను, తర్వాత మా బామ్మది, మా అంగారు ఆ సేను కౌలుకి చేస్తున్న కౌలు రైతు వెళ్ళాం. వాళ్ళందరూ దూరంగా ఉన్నారు. ఆ రైతు, కౌలు రైతు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, మన స్థలం కొద్దిగా కావాలంటున్నారు, ఈయన చిన్న చెట్టు వేసుకుని దేవుని ప్రార్థన చేసుకుంటారంట అని అన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆ స్థలం మాది కాదండి, మా అమ్మాయికి ఇచ్చేసాం, మా అల్లుడు మా అమ్మాయి ఇక్కడ ఎవరు ఉండలేదు, కాబట్టి ఆ స్థలం ఇవ్వడానికి వీలు లేదు, మేము ఇవ్వలేము అని అనేసాడు. నేను అనుకున్నాను 99% ఇంకా ఇవ్వడం కుదరదు అనేసాడు ఆయన. నేను ప్రార్థన చేసుకుని ఎదరికి వెళ్ళి అన్నాను, అయ్యా, ఆ స్థలం విషయంలో మీకు రెంట్ ఇవ్వాలన్నా, ఏ రకమైన కాగితం రాసి ఇవ్వాలన్నా నేను రాసిస్తాను, మీరు ఖాళీ చేయమన్నప్పుడు నేను ఖాళీ చేస్తానని చెప్పి వెళ్ళి మాట్లాడాడు. అంటే మీరెవరు అని అడిగాడు ఆయన. నేనండి పాస్టర్ గారు, నేనేనండి అని అన్నాను. పాస్టర్ గారు అంటే మీరా అని అన్ని. ఆ తర్వాత అక్కడ ఆయన అన్నారు, పలానా వాళ్ళు అల్లుడండి మణిరాజు గారు అల్లుడని చెప్తే మీరా అని నా భార్య బాగా తెలుసంట ఆయనకి. మా పెళ్ళికి వచ్చాడట, ఎప్పుడో పెళ్ళికి వచ్చాడట. ఎప్పుడైతే నేను అడిగానో బయట కూర్చోబెట్టిన ఆయన లోపల తీసుకెళ్ళి కుర్చీ వేసి కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయితో మాట్లాడాడు. ఏమంటే ఇదిగో వాళ్ళ పాస్టర్ గారట, ఈయన మన స్థలంలో చిన్న చెట్టు వేసుకుని దేవుడిని పని చేసుకుంటాడంట, పెద్దామా అంటే ఇచ్చుకునియండి, చేయనియండి, స్థలం మందే కదా, మన స్థలం మన దగ్గర ఉంటుంది, ఎక్కడ ఆయన ఏమైనా పట్టుకుపోతాడా అన్న సింపుల్గా. దేవుడు అలా కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ మందిరం 26వ తారీఖు రాత్రి సువార్త కూడిక పెట్టి అది ఓపెన్ చేయాలని ఆశపడుతున్నాం. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మీ అందరినీ కూడా సువార్త కూడికకు, ఆ మందిర ప్రతిష్టకు మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ రండి, మీరందరూ వచ్చి ఆ మందిరంలో చిన్న ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దీన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, నీ ప్రజల ఎదుట దేవుడైన యెహోవా ఇలాగును సెలవిచ్చుచున్నాడని నీ మాట నీ ప్రజలకు అందింపబడుతూ ఉండగా నిలుచున్న నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్ముడా, నీ వాక్శక్తి నీ ప్రజలకు మీరు అనుగ్రహించి, తండ్రి నీకే వందనాలు. మీరు మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నీవు మంచి బోధకుడిగా ఉన్నావు దేవా. మీరు మాకు బోధించమని, ప్రతి హృదయమును తేట తెల్లము చేసి నీ వాక్కుతో నింపి ప్రతి వారిని సమాధానముతో, విడుదలతో, స్వస్థతతో మీరు పంపమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా వర్ధల చేయమని యేసయ్య పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హగ్గయి ప్రవచనాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటి ఈ ప్రవచనము అంటే, కడవరి దినములలో కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. కడవరి దినములు అనగా ఈ దినములు
మునుపెట్టి దినమంటే పాత నిబంధన కాలము. ఏ కాలం అంట? పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలములో ఒక మందిరం ఉంది, కొత్త నిబంధన కాలములో ఒక మందిరం ఉంది. ఇప్పుడు సైన్యములకు అధిపతకు యెహోవా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ కడవరి దినములలో ఉన్న మందిరం యొక్క మహిమ మునిపటి మందిరం ఉంది. మునిపటి మందిరం యొక్క మహిమ కంటే ఇది మించినది, ఎక్కువ మహిమ కలిగినది. ఏటట? ఎక్కువ మహిమ కలిగినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ప్రభు సన్నిధిలో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, పాత నిబంధన కాలంలో మునుపటి కాలంలో ఒక మందిరం ఉంది, ప్రస్తుత కడవరి దినములలో ఒక మందిరం ఉంది. ఆ మందిరపు మహిమ కన్నా ఈ మహిమ మందిరము, ఈ మందిరం యొక్క మహిమ ఎక్కువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. మందిరము అనగా మనమే. మందిరము అనగా సంఘము. మందిరం అనగా ఎవరు చెప్పండి? మందిరము అనగా సంఘము. దేవునికి స్తోత్రం. పాత నిబంధన సంఘము, పాత నిబంధన సంఘము అని పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు ఉన్నారు. కొత్త నిబంధనలో క్రీస్తులో నుండి తీయబడిన వారు సంఘము అని పిలువబడుతున్న సార్వత్రిక క్రైస్తవ సంఘం ఉంది. ఆ పాత మునిపటి సంఘము కంటే ఇప్పుడు కడవరి దినాలలో ఉన్న సంఘం యొక్క మహిమ ఎక్కువ ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఎక్కువ? మహిమ ఎక్కువ, మహిమ ఎక్కువ. మనం చూస్తే నిర్గమకాండము 12వ అధ్యాయము, నేను చదవమన్నప్పుడే చదవండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే దేవుడు ఐగుప్తు దేశములో ఏమని చెప్పాడంటే, ఆ ప్రాంతము ఐగుప్తు దేశం అంతా కూడా మరణదూత సంచరిస్తుంది. ఏమన్నారు చెప్పండి? మరణదూత సంచరిస్తుంది. ఈ మరణదూత సంచరించినప్పుడు రాజు మొదలుకొని ఆ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి వాడు తొలుసులు, అది మనుషులలో కానీ పశువులలో కానీ పక్షులలో కానీ ప్రతి దానిలో తొలుసులు చనిపోతుంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో అంటున్నాడు, ఆ మరణపు దూత ఐగుప్తు దేశంలో సంచరిస్తున్నప్పుడు నీ ఇంటిని దాటిపోవాలి, నీ ప్రాంతాన్ని దాటిపోవాలి. మరణపు దూత నిన్ను దాటిపోవాలి అంటే పస్కా బలిపశువు యొక్క రక్తాన్ని ఏం చేయాలట? నీ ఇంటి ద్వార కమ్మిల మీద, పై కమ్మి మీద, 2 నిలువ కమ్మిల మీద నీవు రాసుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఏ రక్తము అంటే ఇది గొర్రె పిల్ల రక్తము. ఇది ఏ రక్తం అంట? గొర్రె పిల్ల రక్తము. గోషేను ప్రాంతంలో సంచరించుచున్న మరణ దూత ఇశ్రాయేలీయులు ఆ గోషేను ప్రాంతంలో వారు దాటిపోయిన కారణం ఏంటంటే గొర్రె పిల్ల రక్తాన్ని వారు ద్వారకమ్ములకందు రాసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త నిబంధన సంఘములోనికి వస్తే గొర్రె పిల్ల రక్తము కాదు, యేసు ప్రభు లోక పాపములను మోసుకుని పోచున్న దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇది గొర్రె పిల్ల కాదు, దేవుడే. ఇది గొర్రె పిల్ల కాదు, దేవుడే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథంలో రక్తాన్ని తీసుకున్నారు, ఆ రక్తాన్ని ద్వారకమ్మిలందు రాసుకున్నారు. అది ఏ రక్తం అంటే అది గొర్రె పిల్ల రక్తం. కొత్త నిబంధన సంఘము అన్నపడుతున్న మనము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి యేసు ప్రభువే సిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని సిందించాడు. ఏం చేశాడు చెప్పండి? రక్తాన్ని సిందించాడు. కనుక నీకు వందనాలు. యేసయ్య, దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తము
ప్రతి పాపము నుండి నిన్ను నన్ను విడుదల చేస్తుందట. ఏం చేస్తుంది చెప్పండి? ఆజ్ఞాతిక్రమము పాపము, పాపం వల్ల జీతము మరణము. అయితే ఈ మరణాన్ని కొట్టివేయడానికి గొర్రె పిల్లగా యేసు ప్రభు లోకానికి వచ్చి రక్తాన్ని సిందించాడు, మరణాన్ని కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు గోషేను ప్రాంతంలో మరణపు దూత దాటి వెళితే నేటి క్రైస్తవ కడవరి సంఘములో ఈ దినాలలో యేసు రక్తాన్ని పెట్టి మరణము దాటిపోయింది. ఏం దాటిపోయింది? మరణము దాటిపోయింది. కడవరి ఆ ముడిపెట్టి మందిరం యొక్క మహిమ వేరు. ఈ కడవరి దినాలలో మందిరం యొక్క మహిమ వేరు. ఈ మందిరం ఎవరో కాదు, నీవే. మునిపటి మందిరం యొక్క మహిమ వేరు. ఈ కడవరి దినాలలో కొత్త నిబంధన సంఘము అనబడుతున్న దేవుని మహిమ నీవే. ఆ మందిరము, ఈ మహిమ వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూస్తే ఇశ్రాయేలీయులు దేవుడు కానాను ప్రాంతానికి వారు ప్రయాణమే వెళుతున్నప్పుడు వారి మార్గంలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందండి. ఏమొచ్చిందట? ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రము అడ్డుగా వస్తే ఇప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, మోషే సాగిపో అని అంటే ఇశ్రాయేలీయులందరూ కూడా ఎర్ర సముద్రము పాయలు చేయబడి ఆరిన నేల మీద నడవడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మునిపటి మందిరం యొక్క మహిమ. ఈ కడవరి దినములలో మనం చూస్తే, ఈ కడవరి దినాలలో మన సంఘం యొక్క మహిమ మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. ధైర్యము తెచ్చుకొనిడి, నేనే భయపడకుడి అని వారితో చెప్పాను. 28వ వచనం కూడా, పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచే నీ ఎద్దులకు వచ్చుటకు నాకు సెలవిమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధన సంఘము, పాత నిబంధన మందిరము అనబడుతున్న సంఘము ఎర్ర సముద్రం పాయలు చేపడి ఆరిన నేల మీద నడిస్తే కొత్త నిబంధన సంఘము అనబడుతున్న మందిరము తెలుసా? పేతురు ఓ రాత్రి శిష్యులందరూ కూడా సముద్రం మీద ప్రయాణం చేస్తున్నారు. యేసు ప్రభు వారిని ప్రయాణం చేయమని ఆయన ప్రార్థన చేసుకుని తెల్లవారుజామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ యేసు ప్రభు యొక్క శిష్యులకు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మనం చూస్తే వారు దెయ్యం అనుకుని, భూతం అనుకుని భయపడుతున్నారు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నేనే భయపడకండి, నేనే యేసయ్యను. నేను ఎవరట? యేసయ్యను, నేనే భయపడకండి అని అన్నాడు. వారిలో పేతురు అంటున్నాడు, నీవే అయితే, ఎవరో నీవే మా యేసయ్యవైతే, నీవే క్రీస్తువైతే, నీవే లోక రక్షకుడు అయితే నేను కూడా నీటి మీద నడుస్తాను అని అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అయితే నడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన సంఘము నీరు పాయలు చేయబడి ఆరిన నేల మీద నడిస్తే కొత్త నిబంధన సంఘము నీటి మీద నడుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరిన నేల మీద మహిమ వేరు, నీటి మీద మహిమ వేరు. కొత్త నిబంధన సంఘము మహిమ వేరు.
మునిపటి మందిరం యొక్క మహిమ వేరు, మహిమ వేరు. ఈ రోజు దేవుడు నీతో తన వైపు తాను చూసుకున్నాడంట, మునిగిపోతున్నాడు. ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? చేపట్టుకుని పైకి లేపి, అల్ప విశ్వాసి ఏమన్నాడు? అల్ప విశ్వాసి, విశ్వాసంతో ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం పాయలు చెబడి నడిస్తే నీవు నీటి మీద నడవటానికి దేవుడు నీకు విశ్వాసం ఉంటే ఆయన నీటి మీద నీ చెయ్యి పట్టుకుని నడిపించగలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 41వ వచనం 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 41:10 వచ్చింది. నీవు నా దాసుడవనియు దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీకు దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీతి అను దక్షిణాస్తముతో నిన్ను ఆదుకొని. నీవు మునిగిపోతున్నావా? సమస్యలో మునిగిపోతున్నావా? వ్యాధులలో మునిగిపోతున్నావా? ఆర్థిక పరమైన ఇబ్బందులలో మునిగిపోతున్నావా? ఎవరికో చెప్పుకోలేని మరి హృదయంలో ఉన్న నీ బాధను ఎవరికో చెప్పుకోలేకపోతున్నావా అంటున్నాడు. నా దక్షిణాస్తముతో ఏం చేస్తాడట? దేవుడు నిన్ను ఆదుకొందును. నీ యొద్దకు వస్తాను, నిన్ను నేను ఆదుకుంటాను, నిన్ను నేను బలపరుస్తాను, దిగులు పడకో, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. ఈ రోజున సమస్యల్లో మునిగిపోతున్నావా? ఇబ్బందుల్లో మునిగిపోతున్నావా? నీ దేవుడు అంటున్నాడు నువ్వు మునిగిపోవద్దు. పేతురు అంటున్నాడు, యేసయ్యా మునిగిపోతున్నాను, నీ వైపు చూచినంత సేపు నీళ్ళ మీద నడిచాను, నీ వైపు చూచినంత సేపు నీళ్ళ మీద నేను నడిచాను, నా వైపు చూసుకుని నేను మునిగిపోతున్నానయ్యా, నా చెయ్యి పట్టుకుని నన్ను లేవనెత్తు. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నీ వైపు చూసుకుని నువ్వు మునిగిపోతున్నావేమో, నీ ఉన్న పరిస్థితుల్లో నుండి, నీ ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులే కానీ, వ్యాధులే కానీ, సమస్యలే కానీ, మరి ఏదైనా సరే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆయన వైపు చూసి నడక ప్రారంభించు. ఆయన వైపు చూసి నడక ప్రారంభించు. పేతురు ఆయన వైపు చూస్తున్నంత సేపు కూడా నీటి మీద నడుస్తూనే ఉన్నాడు. దేవుడి ఈ దినాన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకున్న సమస్యలు అలాగున్నాయి, నీకున్న వ్యాధులు అలాగున్నాయి, ఇబ్బందులు అలాగున్నాయి. సమస్యలైనా ఇబ్బందులైనా మరి ఏదైనా సరే వాటిని నీ కాళ్ళ కింద పెట్టి వాటి మీద నిన్ను నడిపించడానికి నేను సమర్థులను. నా దక్షిణాస్తముతో నీ చెయ్యి పట్టుకుని నీవు కలిగిన పరిస్థితుల మధ్య నిన్ను వాటి మీద నేను నడిపిస్తాను. నీటి మీద నువ్వు నడిచినట్లుగా నీకున్న పరిస్థితులన్నిటిని కూడా నువ్వు తొక్కుని నడవబోతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో తెలుసా? యేసు వైపు చూస్తున్నప్పుడు. నీ నడక నువ్వు ఎవరి వైపు చూసి నడాలో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూస్తూ, నీ దేవుని వైపు చూస్తూ నువ్వు నడక ప్రారంభిస్తే నీవు
ఏంటి చెప్పండి? నీటిలో నడిచిన మునిగిపోవు, నీటిలో నడిచిన మునిగిపోవు. నీరు వంటి సమస్య, నీరు వంటి ఇబ్బందులు, వ్యాధులు నిన్ను తరుముతున్నా నిన్ను వాటిలో నీ ములుగుకుండా నాశనకరమైన దొంగ ఊపి అట. ఏం ఊపి చెప్పండి? నాశనకరమైన దొంగ ఊపి. దొంగ ఊపి అంటే కొన్ని పరిస్థితులు ఏం చేస్తుంది తెలియకుండానే నిన్ను పరిస్థితులు సమస్యల్లోనికి నెట్టేస్తాయి. సమస్యలోకి, అయ్యో నేను సమస్యలోనికి నెట్టబడుతున్నాను అని నువ్వు గుర్తుంచుకునే లోపే నువ్వు ఎక్కడైపోతావు అంటే నాశనకరమైన దొంగ ఊబిలో చిక్కబడిపోతుంటావు. ఊబిలో చిక్కబడిన వాడు బయటికి రావటానికి అస్సలు ఆస్కారము లేదు. దొంగ ఊబిలో చిక్కబడిన వాడు బయటికి అస్సలు రావటానికి ఏమాత్రము సమస్య లేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న నిన్ను కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నాకు చేయి అందించు, నా వైపు చూడు. నువ్వు దేని మీద మునిగిపోతున్నావో, నువ్వు దేనిలో కూరుకుపోతున్నావో, నీటిలో మునిగిపోతున్నావా, నాశనకరమైన గుంటలో మునిగిపోతున్నావా, దొంగ ఊబులో మునిగిపోతున్నావా, నా వైపు నువ్వు చూస్తే ఆ దొంగ ఊబులో నడిపిస్తాను, ఆ నాశనకరమైన గుంటలో నిన్ను నడిపిస్తాను, ఆ నీటి మీద నిన్ను నేను నడిపిస్తాను. నా వైపు చూడు. ఇప్పటి వరకు నీ వైపు, నీ బలం వైపు చూసుకున్నావు, నీ బలహీనత వైపు చూసుకున్నావు, నీ వైపు చూసుకున్నావు. నేను బలహీనుడు కాదు, నేను బలహీనుడు అనుకుంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నిన్ను నేను బలపరుస్తాను. ఏం చేస్తాడట? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుచును, నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అను దక్షిణ హస్తముతో ఆయన ఏం చేస్తాడట? ఆదుకునే దేవుడు. ఇశ్రాయేలు పరిస్థితి ఏంటో తెలుసా? ముందు ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు. వెనక్కెళితే ఫరో సైన్యం చంపుతుంది, ముందుకెళితే ఎర్ర సముద్రంలో మునిగి చనిపోతారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? ఇంకైపోయింది మన జీవితం అని అనుకుంటున్నారు వాళ్ళు. నువ్వు చాలా మారులు, నీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయి తెలుసా? వాటని తప్పని రోజు నీకు ఎదురైనప్పుడు ఇక లేదు, నేను ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా కళ్ళ ముందు వాటమి ఉంది, నేను జారిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అనుకునే లోపల దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటము తప్పని రోజు నీకు ఎదురైనా అప్పుడు నిన్ను ఓడిపోనివ్వని దేవుడైనా, దేవుడైనా నీవు ఆయన వైపు చూస్తే ఓడిపోనివ్వడు. ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, ప్రజలందరూ కూడా వెనక ఫరో సైన్యాన్ని చూస్తున్నారు. ఇక మరణమే. మనము ఈ భూమి మీద చనిపోతున్నాం, మనము ఈ సముద్రంలో మునిగి చనిపోతున్నాం. ఇశ్రాయేలు పేరు ఈ దినముతో తుడిపెట్టబడుతుంది అని అనుకున్న లోపే మోషే అంటున్నాడు, దేవా ఎర్ర సముద్రం ఉందయ్యా అని అంటే ఆయన అన్నాడు, ఎర్ర సముద్రం పాయలు చేసుకొని నేను ఉన్నాను కదా, నీకు ముందు నడిచేవాడిని నేను ఉన్నాను కదా అని ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న అభయము ఏటో తెలుసా? ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏటో తెలుసా? ఇదిగో లోకములో నీరు లోకానికి గుర్తు. ఏంటి చెప్పండి? లోకానికి గుర్తు, జనములకు గుర్తు. ఈ జనములలో నీవు విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా, నీవు నీతిని పోగొట్టుకోకుండా, పరిశుద్ధాత్మను నీవు పోగొట్టుకోకుండా విశ్వాస జీవితంలో నడవాలి అని అంటే
విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ నడవడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నువ్వు నడిచేటప్పుడు ఎలా నడవాలట? విశ్వాసముతో యేసు వైపు చూసి నడవడం ప్రారంభిస్తే, లోకములో నడవడం ప్రారంభిస్తే నీకు విజయము దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తుంటే వారికి మారా నీళ్లు వచ్చాయంట. మీరు చెప్పండి, మారా నీళ్లు. వారు ప్రయాణం చేస్తుండగా వారి ప్రయాణంలో తాగటానికి నీళ్లు, మారా నీళ్లు. మారా అనగా చేదు. మారా అనగా చెప్పండి, చేదు నీళ్లు వచ్చాయి. చేదు నీళ్లు వచ్చాయి. దేవుడు ఏం చేశాడో తెలుసా? మారా నీళ్లను మధురముగా మార్చాడట. ఎలా మార్చాడు చెప్పండి? మధురముగా మార్చాడు. మారా నీళ్లను మధురముగా మార్చాడు. కొత్త నిబంధన వచ్చేసరికి, కొత్త నిబంధనలు అంటాడైనా, నీవెన్నడు దప్పిక కొన్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఏంటట? జీవజలాన్ని నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిక కొనడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన సంఘము వారికి మారా నీళ్లు మధురంగా మారిస్తే, నీ దేవుడు అంటాడు వారికి బండ నుండి నీళ్లు రప్పిస్తే, ఇప్పుడు కొత్త నిబంధన సంఘము, పాత నిబంధన సంఘం యొక్క మహిమ వేరు, కొత్త నిబంధన సంఘం యొక్క మహిమ వేరు. వారి మహిమ వేరు, మన మహిమ వేరు. వారి మహిమ కన్నా కొత్త నిబంధన సంఘం యొక్క మహిమ మించినది. వారు మారా నీళ్లు మధురముగా చేస్తే, బండ నుండి నీళ్లు రప్పిస్తే ఏమన్నారు చెప్పండి? వాళ్ళ నీళ్లు తాగారు. నేనంటాడు యోహాను సువార్త 4:14 ఏమంటాడు? నేనిచ్చే నీళ్లు తాగితే మీరెన్నడూ అట దప్పుకున్నాడట. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఊరేడు బొగ్గగా నీలోనికి వచ్చేస్తాడు. ఆయన ఎలాగట? ఊరేడు బొగ్గగా. ఆయన ఊరేడు బొగ్గగా నీలోనికి వస్తే నువ్వెంత నీళ్లు తోడినా అది తరిగిద్దా? దేవునికి స్తోత్రం. మారా నీళ్లు మధురంగా, బండ నుండి నీళ్లు రప్పించిన దేవుడు కొత్త నిబంధన సంఘము అనగా సార్వత్రిక క్రైస్తవ సంఘముతో నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఊరెడు బుక్కగా జీవజల బుక్కల యొక్కకు మనలను నడిపిస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, యాలయనగా గొర్రెపిల్ల మనకు కాపరి అయి జీవజలముల బుక్కల యొద్దకు వారిని నడిపించును. ఇశ్రాయేలీయులను నడిపించినది మోషే అయితే, నిన్ను నన్ను కూడా నడిపించేది ఎవరో తెలుసా? గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభులు వారు మనకు కాపురయ్యుండి, మనకు యాజకుడయ్యుండి, ఆయన మనలను ఎక్కడికి నడిపిస్తున్నాడంటే జీవజలముల బొక్కల యొద్దకు నడిపిస్తున్నాడు. ఆయన ఇచ్చే నీళ్లు తాగితే మరెప్పుడు కూడా దప్పిక కొనవు. ఆయన చెప్పండి, మరెప్పుడు కూడా దప్పిక కొనవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు యాకోబు బావు దగ్గర ఉన్నారంట, సుకారం అనే ఊరి దగ్గర. అక్కడ సమరయ స్త్రీ వచ్చి
యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నాకు దాహం వేస్తుంది, దాహానికి నిలుస్తావా అని అంటే సమరయ స్త్రీ అంటుంది, అయ్యా నీవు యూదుడవు, మేము సమరయులు. చెప్పండి, నీవు యూదుడువు, మేము సమరయులము. సమరయులని మేము యూదులతో సాంగత్యము అస్సలు కుదరదు. కాబట్టి నేను నీ నీళ్లు నీకు ఇవ్వలేనయ్యా. యేసు ప్రభు దాహానికి ఇమ్మంటే ఏమంటుంది? ఒక కులాన్ని తీసుకుని వచ్చి దాహముకి ఇవ్వడానికి యేసు ప్రభు అడ్డుగా పెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఇచ్చే ఆ జీవజలాన్ని పొందటానికి, జీవజలముల యొక్కకు నడిపింపబడటానికి, పరిశుద్ధాత్మ అభిషేకము పొందటానికి నీవు ఏదడ్డుగా చూపిస్తున్నావు తెలుసా? సంఘాలను అడ్డుగా చూపిస్తున్నావు. నేను చెప్తున్నాను, ఏ సంఘము ఏ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళదు. సంఘము పరలోకానికి తీసుకెళ్తుందని ఎక్కడన్నా రాయపెడితే రండి మాట్లాడదాం. ఏ వ్యక్తిని కూడా సంఘం ఎక్కడికి తీసుకెళ్దట? పరలోకానికి. ఎవరిని తీసుకెళ్దాం? బైబిల్ గ్రంథంలో మీరు తలకిందులుగా తపస్సు చేసినా, ఎంత చదివినా బైబిల్ గ్రంథం ఒక్కటే, దేవుని వాక్యము తప్ప పరలోకానికి తీసుకుని వెళ్ళేది పరిశుద్ధాత్మ తప్ప ఏ మతము కూడా, ఏ వ్యక్తి కూడా ఒకరిని పరలోకానికి తీసుకెళ్ళవలేడు. ఇది సత్యం. ఇది ఎవరు ఒప్పుకోలేని సత్యం. ఇది దేవునికి స్తోత్రం. చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అవన్నీ సాక్ష్యం లేని వ్యక్తి దగ్గరికి ఎలా ప్రార్థనకి వెళ్తున్నారను ఎవరన్నా మాట్లాడితే ఆయన చూసి వెళ్తలేదండి, దేవుని చూసి వెళ్తున్నామండి. ఎవరిని చూసి వెళ్తున్నారట? దేవుని చూసి వెళుతున్నారట. నేను జాగ్రత్తగా వినండి. ఇది సర్వ క్రైస్తవ సంఘంతో, సార్వత్రిక సంఘముతో మాట్లాడుతున్నా ఈ మాట. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జారత్వము చేయకూడదన్న చోట, జారత్వం ఉన్న చోట దేవుడు ఉంటాడా? అబద్ధము మాట్లాడొద్దన్న చోట దేవుడు ఉంటాడా? నరహత్య చేయకూడదు అనే చోట దేవుడు ఉంటాడా? దేవుని శరీరమును ముట్టుకున్న చోట దేవుడు ఉంటాడా? దేవుడు ఉంటాడా? దేవుడు లేని చోట దేవుడి కోసం నువ్వు ఎలా వెళ్తున్నావు? దేవుడు నువ్వు వెళ్తున్నావంటే అక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? దేవుని మహిమ ఉందా? సంఘములో దేవుని శక్తి కురిపింపబడుతుందా? అభిషేకము వస్తుందా? దేవుడున్న స్థలములోనికి నువ్వు వెళుతున్నావా? ఎప్పుడు కూడా మనుషులను బట్టి నువ్వు వెళ్ళొద్దు. మనుషులను బట్టి ఎక్కడికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎక్కడ కురిపింపబడుతుందో, ఎక్కడ వినిపింపబడుతుందో వెళ్ళు. ఎందుకో తెలుసా? ఇప్పుడు మనిషికి రోగం వచ్చినప్పుడు ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాడు, పెట్టిని తిప్పుతున్నాడు, జ్వరము తగ్గలేదు, రోగం పోలేదు. అదే దాట దగ్గర తిప్పుతారా? అమ్మా, వారం అయింది, రోగం పోలేదు, అదే దాట దగ్గర తిప్పుతారా? తిప్పరు కదా. మరి ఎక్కడికి వెళ్తారు? ఇంకో దాట దగ్గరికి వెళ్తారు. మీ ఉద్దేశం ఏంటి అన్నా? అసలు మీ ఉద్దేశం ఏంటి? రోగం పోవాలా? డాక్టరు ఏంటి చెప్పండి? డాక్టర్ ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యము? రోగం తగ్గడం ప్రాముఖ్యం. నువ్వు డాక్టర్ మంచివాడే, డాక్టర్ బాగా పరిశీలిస్తుడే, డాక్టర్ మంచివాడని, డాక్టర్ పరిశీలిస్తుడని మనిషి రోగిని చంపేస్తామా? చంపుకుంటామా? చంపుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చంపుకునే వాళ్ళు ఉన్నారా? దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని వాక్యము అదే చెప్తుంది. నువ్వు శరీర సంబంధమైన నీ విషయంలో, బిడ్డల విషయంలో, రోగ విషయంలోనే నీవు తగ్గకపోతే మరొక డాక్టర్కి వెళితే నీలో ఉన్న ఆత్మ ఉందే, దాన్ని చంపేటప్పుడు నువ్వు ఎలాగంత మెలకుగా ఉండాలి. ఈ శరీరము 70 సంవత్సరాలు, ఈ లోపల ఉన్న ఆత్మ జీవించేది ఎప్పుడంట?
యుగాయుగములు జీవించే ఈ ఆత్మ, ఈ యుగాయుగములు జీవించి ఈ ఆత్మను పరిశుద్ధముగా ఉంచుకోవడానికి, నిష్కలంకముగా ఉంచుకోవడానికి, పవిత్రముగా ఉంచుకోవడానికి, దేవుని ఆత్మ చేత నింపబడటానికి, దేవుని వాక్యం చేత నింపబడటానికి ఎంత జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ప్రాముఖ్యమా, స్వస్థత ప్రాముఖ్యం అంటే మీరు ఘంటాప్రదంగా చెప్తారు. ఏది ప్రాముఖ్యం అంటే స్వస్థతే ప్రాముఖ్యం, స్వస్థతే ప్రాముఖ్యం. నేను అంటాను, సేవకుడు ముఖ్యమా, వాక్యము ముఖ్యమంటే ప్రస్తుత దినాలు చెప్తున్నాను. రాబోయే కాలంలో వాక్యము దొరికే దినాలు చాలా కష్టమైపోతాయి. బహిరంగముగా మనము దేవుణ్ణి ఆరాధించలేం. సంఘాలు, మందిరాలు కూల్చబడతాయి. ప్రతి ఇంటి ఆంక్షలు ఉంటాయి. చెప్తున్నాను, ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒక రాష్ట్రము జరిపించుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. వారు పని మొదలు పెట్టారు. మొదలు పెడితే మనం ఏం చేయాలి చెప్పండి? ఇలాగ ఆరాధించలే. నేను అంటున్నాను, వాక్యం అంటుంది, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. నీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. నీ పరిశుద్ధాత్మను నీవు పొందగలిగిన చోట నువ్వు పరిశుద్ధాత్మను పొందు. వాక్యమును అందించబడిన చోట వాక్యముని హృదయంలో భద్రపరుచుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము నా ప్రభువుది, నాది మాత్రము కాదు. ఎక్కడికి వెళ్ళినా నేను ఒకటి మాట చెప్తాను, ఈ భూమి మీద ఉన్న సంఘాలు ఎవరే కాదు, నా ఈ సంఘం అనుకున్నవాడు మోసంలో ఉన్నాడు. సంఘం ఎవరిదట? క్రీస్తు ప్రభువుది. సంఘము యేసు ప్రభువుది. మనమందరము కూడా యేసు ప్రభువుకు సంబంధించిన వారము. యేసు ప్రభువే మనకు అధిపతి. యేసు ప్రభువే మనలను, ఆయన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు. ఆయన మనలను ప్రసవ వేదనతో ఆయన కన్నాడు. అంటాడు పౌలు, మేము చాలా మన పౌలు తన సంఘాలు అంటారు, మేము క్రీస్తు వారు, మేము పౌలు వాళ్ళము, అపోలో వాళ్ళము అని చెప్తూ ఉంటే పౌలు అంటాడు, పౌలు మీ కొరకు సిలువేయబడ్డా, శీల మీ కొరకు సిలువేయబడ్డా అని అడుగుతాడు. నీ కొరకు సిలువేయబడింది నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభులు వారు ఒక్కరే. యేసు క్రీస్తు ప్రభులు వారు. మీరెవరని అంటారు? ఆయన తోటలో పనివాడిని. ఆయనకు నచ్చినట్టు పని చేస్తే నన్ను పన్నులో పెట్టుకుంటాడు. ఆయన చెప్పిన పని చేస్తే నన్ను పనిలో పెట్టుకుంటాడు. ఆయన నచ్చని పని చేసినా, ఆయన చెప్పినట్టు పని చేయకపోయినా నన్ను ఏం చేస్తాడు? పనిలోని పీకేస్తాడు. సౌలుని పీకేశాడు, దావీదును పనిలో పెట్టుకున్నాడు. సౌలుని పీకేసి దావీదు పనిలో పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీది నాది అనుకునే సమయం కాదు. రేపు నాకేం జరుగుతుందో నాకు తెలియదు. రేపు నీకేం జరుగుతుందో నీకు తెలియదు. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. నీ విశ్వాసాన్ని చెరుపుకోకో. నీవు విశ్వాసాన్ని చెరుపుకోకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక నిర్గమకాండములో మనం చూస్తే, ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుడు రాత్రి వారి మధ్య అగ్ని స్తంభముగా, పగలు వారి మధ్య మేఘ స్తంభముగా వారితో పాటు ఉన్నాడట. వారితో నడిచాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన సంఘములో, పాత నిబంధన అనబడుతున్న సంఘము, అనబడుతున్న మందిరములో అగ్ని స్తంభముగా, మేఘ స్తంభముగా ఇశ్రాయేలీయుల మధ్య నడిచిన దేవుడు కొత్త నిబంధన వచ్చేసరికి కన్యక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కన్యక కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును.
ఇమ్మానుయేలనిగా భాషాంతరమున దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. భార్యకు భర్త దగ్గరగా ఉంటే తోడుగా ఉన్నట్ట, దూరంగా ఉంటే తోడుగా ఉన్నట్ట? దగ్గరగా ఉంటేనే తోడుగా ఉన్నట్లు. నేను చెప్తున్నాను, దేవుడు మనుష్యుడిగా దిగి వచ్చి 33.5 సంవత్సరాలు ఎవరి మధ్య ఉన్నాడట? మనుషుల మధ్యగా ఉన్నాడు. మనుషుల మధ్యన ఉన్నాడు ఆయన. పాత నిబంధన గ్రంథంలో ప్రజల మధ్య, ఇశ్రాయేలీయుల మధ్య మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా దేవుడు దిగువచ్చి వారి మధ్య నడిస్తే, దేవుడే మానవుడిగా మానవ రూపాన్ని ధరించి ప్రజల మధ్య, మనుషుల మధ్య, నీ మధ్య, నా మధ్య, మనతో కలిసి నడిచాడు ఆయన. పాత నిబంధన మహిమ వేరు, కొత్త నిబంధన మహిమ వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 12:46 యోహాను. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి వండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగై వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొండుకొని యెడల నేను అతనికి తీర్పు తీర్చుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల మధ్య వారికి చీకటి వారి మధ్య ఉండకుండా అగ్ని స్తంభముగా దిగి వచ్చిన దేవుడు ఈ కొత్త నిబంధనలో దేవుడి లోకానికి ఎలా వచ్చాడట? వెలుగుగా వచ్చాడు. ఆయన అంటున్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరును వెలుగై ఉండండి. ఆయన లోకంలోనికి వచ్చి చీకట్లో నిన్ను నన్ను కూడా వెలిగించాడు. ఆయన మనలో ఉన్న చీకటిని తోలివేయడానికి నిన్ను నన్ను కూడా యేసు ప్రభు తన మాట ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలను వెలిగించాడు ఆయన. దేవునికి స్తోత్రం. వారికి అగ్నిస్తంభం వెలిగై ఉంటే మనకెవరో తెలుసా? యేసు ప్రభులు వారే వెలిగై ఉన్నాడు. యేసు ప్రభు వారే వెలిగై ఉన్నారు. వారి మహిమ కన్నా మన మహిమ మించినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం అవుతుంది. ఇంకొక మాట చెప్పి నేను మీకు ముగించేసుకుందాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. కింద వచ్చును కూడా చదవండి. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా మోసే నీ సన్నిధిని రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? కానాను దేశంలో మీరు వెళ్ళటానికి నా సన్నిధి తోడుగా వచ్చిందండి. మోషే అన్నాడు, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము ఇక్కడి నుంచి కదలేనయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే, కొత్త నిబంధన సంఘములో మనం చూస్తే యేసు ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త
మీ యొద్దకు రాడు. వెళ్ళిన యెడల నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన మీ యొద్దకు పంపుదును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులకు దేవుని సన్నిధి తోడుగా ఉంటే కొత్త నిబంధన సంఘముతో దేవుడే మాట్లాడుతున్నాడు. నేను మీ మధ్యకు వచ్చి 33.5 సంవత్సరాలు మీతో ఉన్నాను కదా, నేను వెళ్ళి ఆ తండ్రి దగ్గర ఉన్న ఆదరణకర్త మీ దగ్గరికి పంపుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వస్తారట? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంతా కూడా నేను వెళ్ళని ఎడల జరుపుకుంటూ ఉండగా మేము కూడా దేవా ఆ ఫాదర్స్ డేని మేము సెలబ్రేషన్ చేస్తూ ఉండగా, తండ్రి నీకే వందనాలు, నీవు తండ్రివి ప్రభా. నాయన ఈ ప్రజలను కనటానికి ఒక్కనాటి ప్రసవ వేదన చాలునా అని మా కొరకు మమ్మలను కనటానికి దినమెల్లా ప్రసవ వేదన పడుతున్న మా తండ్రి నీకే వందనాలు దేవా. ఇదిగో ప్రభా నాయన ఈ ఫాదర్స్ డే అని రోజు ప్రభా తండ్రులందరినీ నాయన నా ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మా గ్రామంలో ఉన్న తండ్రులందరినీ దీవించి దేవా వారిని వర్ధల చేయండి, నీ కృపలో భద్రపరచండి ప్రభా. తండ్రిగా బిడ్డల వారి బాధ్యతను తండ్రి నాయన వారు సక్రమంగా నెరవేర్చడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఈ దినము నాయన ఆది పుట్టినరోజయ్యా, నీ కృప చేత సంవత్సరమైన దయా కిరీటము నీ కుమారునికి మీరిచ్చి దేవా సంపూర్ణముగా నీ దాసుని మీరు ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి నీ కుమారుని నీ సన్నిధిని వర్ధల చేయండి, నీ కృపతో నింపి వర్ధల చేయము దీవించమని మా మధ్యకు దిగి వచ్చిన యేసు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వచ్చినా దేవునికి స్తోత్రం. అప్పుడు కట్టండి మీరు అలా ఖాళీ కూర్చొని వద్దు. ఈ డబల్ కొట్టి మళ్ళీ ఈ డబల్ కొట్టాలి. ఇంకా చూడు ఛార్జింగ్ అయిపోయినా ఎందుకు అలా ఉండే 3 ఓకే బాబు నీ కేక్ అలా పట్టుకో. ఏ కేక్ అయినా పట్టుకో పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో అలా పట్టుకో అన్ని అలా చేయాలి. ఈ చేయాలి ఏ కేక్ అయినా ఉంటే మీరు ఆ కేక్ అలా పట్టుకుని ఒకసారి కెమెరా చూడండి ఒకసారి అందరూ కనపడుతున్నారా? ఓకే చాలు కట్ చేసి తీసాను దీంట్లో పాపాజీ రాజాబాయ్ పాజర్నా
బిగింపు చేసుకుందాం. ఈ సెట్టింగ్ అంతా తీసేయండి కదా, దాంతో పాటు ఒకసారి మళ్ళీ చెప్పండి. రాలేదేంటి రమ్మన్నాడు వద్దన్నా ఉమెన్స్ డే కేక్ కట్ చేస్తుంటే వాళ్ళకైనా కేకు మాకు ఉండదా అనుకున్నారు. వాళ్ళకి వచ్చింది ఫాదర్స్ డే. రండి అందరూ ఒకసారి, ఫాదర్ అయిన వాళ్ళు అందరూ ఒకసారి అద్దరు రండి. రావాలి అందరూ వచ్చేయండి. ఫాదర్ అయిన వాళ్ళు అందరూ